తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులారా, ఈరోజు మనము అత్యంత సంతోషముగా ఆనందంగా చర్చించుకునే అంశం ఏంటనంటే, మీతో పాటు నేను కూడా తెలుసో తెలియకో అజ్ఞానముతోనో జ్ఞానముతోనో జ్ఞాత అజ్ఞాతశ్చ రహస్యంగానైనా ఏవైనా పాపాలు గనక ఉంటే ఆ పాపాలు భగవంతునికి తెలియచేసుకునేటువంటి విధానము ఈ నెలలోనే ఒకే ఒక్కసారి వస్తుంది. కాబట్టి భగవంతుడికి మనం చేసేటువంటి విధానం ఎలా తెలియచేసుకోవాలి, ఎటువంటి రోజున ఏ సమయంలో చేయాలనేటువంటి యొక్క సంపూర్ణమైనటువంటి విషయాన్ని తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ప్రతిదీ కూడా మన శాస్త్రంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు చెప్పిన తర్వాత ఈ విధానమంతా మన దగ్గర నుంచి కాపీ కొట్టి ఇతర మతస్థులు అవలంబిస్తున్నారా ఈ విధానాన్ని? అయ్యో, మనమే కదా మొట్టమొదలు చేసింది ఇదంతా, మనం ఎందుకు ఇప్పటిదాకా ఆచరించలేదనేటువంటి యొక్క జ్ఞానాన్ని మీరు పొందుతారు. చైత్ర పౌర్ణమి అంటే చిత్రగుప్తుడు జన్మించినటువంటి రోజుగా, చిత్రగుప్తుని జయంతిగా జరుపుకుంటుంటాం. మనకు తమిళనాడులో చిత్రగుప్త దేవాలయం ఉంది, హైదరాబాద్లోనైతే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయం ఉంది. ఈ రోజున ఖచ్చితంగా చిత్రగుప్త ఆరాధన, చిత్రగుప్త వ్రతకల్పము చేయమని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది. ఎందుకయ్యా చిత్రగుప్తుడు అని అంటే, మనం చేసినటువంటి పాపకర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనే లేఖకుడు, రాసేవాడు. కాబట్టి ఆయన అనుగ్రహం కలిగితే పాపకర్మలు చేయకుండా ఉండే విధంగా మన మనస్సు ఉంటుంది. అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే పూర్వము నరకములో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక్క యముడే చేసుకునేవాడు. ఎవరైనా తనకు సహాయం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించేవాడు. అయితే చిత్రవీర్యుడు అనేటువంటి ఒక రాజు సూర్యుని ఉపాసన చేసి సూర్యుని ప్రత్యక్షం గావించుకున్నాడు. ఆ సూర్యుడు ఏం కావాలయ్యా అని అడగడంతో, నాకు సర్వలోకజ్ఞత్వము, సర్వ ప్రౌఢత్వము కావాలి. అంటే సర్వలోకాల్లో జరిగే విషయాలు నాకు తెలవాలి, ప్రతి విషయం నాకు అవగతం అవ్వాలి, ప్రతి విషయంలో ఉండే జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలనే వరాన్ని రాజు పొందాడు. ఆ కారణం చేత ఆయన సర్వజ్ఞుడయ్యాడు. తర్వాత ఈ చిత్రవీర్యుడు ఒకసారి సముద్రం దగ్గర స్నానం చేయడానికి వెళుతున్నప్పుడు అదే సమయంలో యముడి యొక్క భటులు కూడా గమనించి ఇతను ఈ విషయం యముడికి తెలియచేశాడు, ఇతను సర్వజ్ఞుడు అని చెప్పగానే, యముడు అంతటివాడు, నా దగ్గర ఈ వ్యక్తి ఉంటే నేను చాలా నా పనిలో నేను నిమగ్నం అవ్వచ్చు, నాకు కొంత సహాయం కూడా ఉంటాడని చెప్పి ఆ చిత్రవీర్యుణ్ణి అనేక విధాలుగా ప్రాధేయపడి తనకు సేవకుడుగా, అసిస్టెంట్గా ఉండడమని ప్రార్థించాడు. అంతటా చిత్రవీర్యుడు ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి చిత్రగుప్తుడు అయ్యాడు. ఇది మనకు చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉండేటువంటి కథనం. అయితే ఈ చైత్ర పౌర్ణమికి ఒక విశిష్టత ఏమిటంటే, సకల పాపాలని కూడా క్షయం చేసేటువంటి తిథులలో ఈ చైత్ర పౌర్ణమి అద్భుతమైనది. దీని గురించి ఒక గాథ కూడా ఉంది. దేవలోకంలో ఇంద్రుడు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఉన్నారు. అందులో నవగ్రహాలు, అందున ఈ దేవగురువు బృహస్పతి. ఎవరైనా ఇంటి పెద్ద కానీ, కుల పెద్ద కానీ, గురువు కానీ పక్కన ఉన్నప్పుడు ఎవరు కూడా పాపకర్మలు చేయరు కదా. అలాగే గురువు బృహస్పతి చెంత ఉన్నంత వరకు కూడా ఇంద్రుడు ఎటువంటి కార్యాలు చేయలేకపోయాడు. కానీ తపోదీక్షగా ఉండాలనే ఉద్దేశంతో తపస్సు చేసుకోవడం కోసం కొంతకాలం వెళుతున్నానని చెప్పి ఇంద్రుని దగ్గర సెలవు తీసుకొని బృహస్పతి వెళ్ళిపోవడంతో ఇంద్రునిలో సహజంగా ఉండేటువంటి కొన్ని కోరికలు రెక్కలు వచ్చాయి. ఇక చెయ్యరాని పనులంటూ లేవు. సకల పాపాలు చేశాడు, కోరికలు తీర్చుకున్నాడు. ఈ కారణం చేత సప్త వ్యసనాలకు కూడా లోనయ్యి ఉంటాడు కదా ఇంద్రుడు. ఈ కారణం చేత ఆ ఇంద్రుడికి దేవకళ తగ్గిపోయింది, దైవకళ లేదు, మానవ కళ వచ్చేసేసింది. సకల శక్తులు పోయాయి, కళాహీనుడైపోయాడు. తర్వాత బృహస్పతి రాగానే ఆ ఇంద్రుని యొక్క పరిస్థితిని చూసి ఏం జరిగింది అని చెప్పగా, మీరు వెళ్ళిన తర్వాత నా ఇష్టారాజ్యంగా నేను గడిపాను, కారణం చేత నాకున్నటువంటి
దేవతా కళ సర్వశక్తులు నాకు తొలగిపోయాయని చెప్పడంతో మళ్ళీ తిరిగి ఎలా పొందాలని చెప్పి బృహస్పతిని అడిగితే, భూలోకానికి చేరి తీర్థక్షేత్ర సందర్శనం చేసుకో, నీకు ఎక్కడైతే ఆ యొక్క తిరిగి నీ కళలు వస్తాయో ఆ క్షేత్రంలో చక్కగా నీవు ఆ క్షేత్రం గొప్ప ఫలితముగా గ్రహించు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన తన శక్తుల్ని తిరిగి పొందడం కోసం భూలోకంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఇప్పుడున్నటువంటి మధురై ప్రాంతంలో మధుర మీనాక్షి సుందరేశ్వరి దేవాలయం ఉంది కదా, ఆ ప్రాంతంలోకి రాగానే తనకు పోయిన శక్తులు తిరిగి రావడము, అలాగే కళలన్నీ కూడా రావడము, దైవ కళ రావడంతో ఎక్కడి నుంచి వచ్చింది, కళకి గల కారణం ఏంటి అని చెప్పి చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉండగా ఆ మామిడి చెట్టు కింద ఉన్నటువంటి శివలింగం కనబడింది. ఆ శివలింగ మహత్యం వల్లనే నాకు కోల్పోయిన శక్తులు లభించాయని చెప్పి చాలా సంతోషించి ఆ రోజున ఈశ్వరుని అనేక విధాలుగా స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థించాడట. తర్వాత ఈశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకి తామర పుష్పాలు కావాలి, ఆ పుష్పములతో అర్చించమంటే తామర పుష్పాలు దొరకకపోతే బంగారు పుష్పాలతో ఇంద్రుడు పరమేశ్వరుని అర్చించాడు. అదే మనం ఇప్పుడు కొలుచుకునేటువంటి మధుర మీనాక్షి మరియు సుందరేశ్వర దేవాలయం. కాబట్టి ఆ ఇంద్రుడు ఈశ్వరుని అర్చించిన రోజు ఈ చైత్ర పౌర్ణమి. అంటే ఇంద్రుడు తెలిసి తెలియక రహస్యంగా చేసిన పాపాలన్నీ ఆ ఈశ్వరుని ఆరాధన వల్ల తొలగిపోయినాయి. కాబట్టి ఆ రోజు నుంచి కూడా శాస్త్ర ప్రకారము నిర్ణయం చేశారు ఏంటనంటే, సకల పాపాలు తొలగిపోవాలంటే ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి. ఎలా ఆరాధన చెయ్యాలి అనేటువంటి సూర్యోదయంతోనే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని అవకాశం ఉంటే ఆ రోజంతా ఉపవాసం ఉండమన్నది. ప్రదోషకాల సమయంలో ఈ యొక్క ఈశ్వర ఆరాధన చేయమన్నది. కాబట్టి ఈశ్వర ఆరాధన ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా 12వ తారీఖు రోజున మరియు హనుమత్ జయంతి కూడా. కాబట్టి హనుమంతుడి యొక్క దివ్య అనుగ్రహం అందరికీ కలగాలి. అలాగే వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి కూడాను సురక్షితంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే సదుద్దేశముతో ఈ యొక్క ప్రమాదాల బారిన పడకుండా హనుమత్ జయంతి రోజున మన్యుసూక్త పాశుపత హోమము, అలాగే 29వ తారీఖు రోజున శని భగవానుడు మీన రాశిలోకి మారాడు. కాబట్టి కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమము, అలాగే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, మరియు అనారోగ్యము మరియు నరదృష్టి నరఘోష నివారణకి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క అందరికీ తెలిసింది కరుంగలి మాల. కానీ సకల దోషాలు, తరతరాల నుంచి వస్తున్నటువంటి శాపాలు, అలాగే అపమృత్యు భయ దోషాలు, ముఖ్యంగా వాహన ప్రమాదములు తొలగిపోవాలనే సదుద్దేశంతో శంకరుంగలి మాల అనేటువంటిది మీకు ఈ శక్తిపాతము చేసి ఈ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. సాయంకాలం 6:30కి ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంకాలం 12వ తారీఖు రోజున 5 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 30 మందికి మాత్రమే ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అటువంటి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శంకరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే వాహన ప్రమాదాల నుంచి రక్షించేవాడు ఆంజనేయుడు. అందుకే హైవేలలో ఆంజనేయుడి విగ్రహాలు, ఏ వాహనం కొన్నా ఆంజనేయ స్వామి దేవాలయంలోనే వాహన పూజ చేసుకుంటాం. కాబట్టి చక్కగా ఇటువంటి అవకాశాన్ని సాధ్యమైనంత మంది అవకాశాన్ని వినియోగించుకోగల చెప్పవచ్చు. ఇక ఆ రోజున ఆ పరమేశ్వరుణ్ణి ఏ విధంగా అర్చించాలి అని అన్నప్పుడు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే, ప్రదోషకాల సమయంలో శివార్చన చేసినటువంటి వాళ్ళకి జన్మ ధన్యమవుతుంది, సకల పాపాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడు పార్వతీ సమేతముగా వృషభారూఢుడై మానస సరోవరం నుంచి ఈ శ్రీశైల క్షేత్రానికి వస్తాడట. ఈ భూమండలం అంతా ప్రదోషకాలంలో కలియ తిరుగుతాడట దంపతి సమేతముగా. కాబట్టి ప్రదోషకాల సమయంలో భోజనం చేయడం, మైథునం చేయడం, అలాగే నిద్రపోవడము ఇలాంటివి ఏవి కూడా చేయకూడదని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అటువంటి ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయానికి చేరుకొని చక్కగా ఆ నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి పంచామృతాలతో పరమేశ్వరునికి అర్చన జరిపించి, ఆ అభిషేకం చేసి అర్చన జరిపించి ఆ పరమేశ్వరుని ప్రార్థించాలట. ఎలా ప్రార్థించాలి? మోకాళ్ళ మీద నిలబడి, మోకాళ్ళ మీద కూర్చొని, పరమేశ్వర, నేను తెలియక చేసి ఎన్నో పాపాలు చేశాను, ఈ రోజున ఆ పాపాలన్నీ పోగొట్టడం కోసం నిన్ను అర్థిస్తున్నాను. కాబట్టి నేను తెలిసి తెలియక రహస్యంగా చేసిన పాపాలన్నీ కూడాను నాశనం చెయ్యి, ఇక నేను పవిత్రంగా ఉంటాను అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని వేడుకోవాలట.
ఇదే విధానం ప్రస్తుతం క్రిస్టియన్లు చేస్తున్నారు. ప్రతి వారం చర్చకు పోతారు, చేసిన పాపాలని నేను చేశాను నన్ను క్షమించు అని చెప్పుకుంటారు. ఇదే కదా వాళ్ళు చేసేది. మన దాంట్లో ఎప్పుడో యుగాల కిందటనే ఇంద్రుడు చేశాడు, ఇంద్రుడు అంతటి వాడు చేశాడు. మనం చేయడానికి ఏంటి? మోకాళ్ళ మీద నిల్చుకొని పరమేశ్వరునికి చెప్పుకోలేమా? శిక్ష వేస్తే మోకాళ్ళ మీద కూర్చోబెడతారు కదా టీచర్లు పిల్లల్ని. అదే మనం తెలిసి తెలియక చేసిన పాపాలకి శిక్ష పరమేశ్వరుని దగ్గర ఒప్పుకోవడం చాలు. పరమేశ్వరుని దగ్గర ఒప్పుకుంటే తక్షణము చేతనే పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో పాపాలు కర్మదోషాలు తొలగిపోతాయి. ఇక భవిష్యత్ అంతా కూడా రాజయోగమే. పరమేశ్వరుడు అంగీకరించిన తర్వాత ఇంకా మనకింకా ఎదురేది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజున, ఎందుకంటే ప్రదోషకాల సమయంలో చిత్తా నక్షత్రం ఉంటుంది, చైత్ర మాసము చిత్తా నక్షత్రము పౌర్ణమి తిథి, కాబట్టి అద్భుతమైన రోజుని అందరూ వినియోగించుకోండి. చక్కగా పాపాలని తొలగించుకోండి. అవకాశం ఉంటే ఈ శంకరుంగలి మాల కూడా ధరించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అవకాశం ఉంటే ఈ మాలని ఎలా సొంతం చేసుకోవాలో కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం మీకు అందరికీ ఉండాలనే సదుద్దేశముతో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.